నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శిల్పా మహిళా సహకార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. స్థానిక శిల్పా సేవా సమితి కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శిల్పా మహిళా సహకార్ చైర్మన్ నాగిని రవి సింగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, శిల్పా సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. మహిళల ఉత్సాహం మధ్య నిర్వహించిన క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. శిల్పా సంస్థల పట్ల తమకున్న అంకిత భావాన్ని గౌరవిస్తూ శిల్పా సూపర్ మార్కెట్, శిల్పా డిజిటల్ టీవీ, వైఎస్ఆర్ గల్లీ దవాఖానా మరియు శిల్పా మహిళా బ్యాంకులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ చీరలను పంపిణీ చేశారు. తమను ఉద్యోగుల్లా కాకుండా కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్నందుకు మహిళా సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల మరియు శిల్పా చారిటీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీ రఘులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మా మామగారు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మహిళల్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పేవాళ్ళు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతే, అలాగే వాళ్ళకి మంచి చదువు ఉంటే వాళ్ళు వాళ్ళ ఇల్లునే కాదు, కుటుంబాన్నే కాదు, సమాజాన్ని కూడా మంచి పొజిషన్ లో పెడతారని గట్టిగా నమ్మేవారు. సో మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా చదువుకోవాలని, అలాగే అందరికీ ఆదర్శపూర్వంగా ఉండాలని కోరుకుంటూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బిసి కాలనీలో ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శిల్పా మహిళా సహకార సంఘం చైర్మన్ నాగిని రవి సింగారెడ్డి హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, దాల్మిల్ అమీర్, డాక్టర్ మొహమ్మద్ రఫీ, డాక్టర్ జాస్మిన్ సుల్తానా, డాక్టర్ వైష్ణవి మరియు స్థానిక మహిళలు, సిబ్బంది మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలబడి వారిని స్వయం సమృద్ధిగా నిలబెట్టడం సమాజం మొత్తం బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోషకాహార కిట్లను అందజేశారు. చిన్నారుల ఆరోగ్యం, భవిష్యత్తు బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు. అనంతరం పిల్లలతో కొంతసేపు సరదాగా గడిపి వారితో మమేకమయ్యారు. చిన్నారులతో మాట్లాడుతూ వారిలో ఆనందాన్ని నింపుతూ వారికి ప్రోత్సాహం ఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లల ముఖాల్లో కనిపించిన చిరునవ్వులు అక్కడి వారందరినీ భావోద్వేగానికి గురిచేశాయి.
ఆప్యాయంగా నన్ను పరివర్తన సెంటర్ కి పిలిచే ఇంకనన్నకి అందరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ద సేమ్ టైం ఇంత పెద్ద సంఘాన్ని ఎంత ప్రేమతో దీన్ని సపోర్ట్ చేస్తున్న అమీర్ అన్నకి కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూసి ఎంతో మంది ఇక్కడ షూర్ ఇన్స్పైర్ అవుతారు. థ్యాంక్ యూ. మహిళలందరికీ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని ఫస్ట్ గుర్తుంచుకోండి. మనకి ఏం లేకపోయినా ఆరోగ్యం, మనోధైర్యం ఈ రెండు ఉంటే జీవితంలో ముందుకెళ్ళొచ్చు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే 10 రాళ్ళు సంపాదించగలుగుతారు, అవునా కాదా? సో ముందు మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఇలాంటి సెంటర్లు, అలానే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు వచ్చి మరి చేయడానికి రెడీ ఉన్నాం. సో మీకు ఏమన్నా ఉంటే తప్పకుండా మాకు చెప్పండి. దాని ముందుగా ఆరోగ్యాన్ని చూసుకోండి. అలాగే జూన్ నెలలో మనము ఉమెన్ కి ఒక హెల్త్ చెకప్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కండక్ట్ చేస్తున్నామన్నా. డేట్ అంతా డిసైడ్ అవ్వలేదు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ నుంచి డాక్టర్ ప్రజ్ఞా శుక్లపాటి షీల్ బి కమింగ్ ఇక్కడ. జస్ట్ మహిళలకి ఓవరాల్ చెకప్, యూట్రస్ చెకప్, బ్రెస్ట్ చెకప్ ఇవన్నీ చెకప్స్ కోసం వస్తున్నారు. జూన్ లో తను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని 100% మనం మన క్యాంప్స్ కి తీసుకురావాలని కోరుకుంటున్నాను. సో తప్పకుండా కూడా అది ఫ్రీ చెకప్, ఫ్రీ మెడికేషన్ ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి. సో తప్పకుండా ఆ రోజు ఒక్కరోజు మాత్రం వచ్చి చెకప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి విషింగ్ యు ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని శ్యామ్ నగర్ లో సందడి నెలకొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా సంస్థల చైర్మన్ నాగేశ్వరరావు మరియు డైరెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళా శక్తి యొక్క ప్రాముఖ్యతను, వారి సాధికారత ఎంత అవసరమో విద్యార్థులకు వివరించారు. ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్న తీరును కొనియాడారు. ఇక విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చాటి చెప్పేలా చేసిన సందేశాత్మక నృత్యాలు, స్కిట్లు ఆలోచింపజేశాయి. పాఠశాల ఆవరణమంతా విద్యార్థుల కేరింతలు, తల్లిదండ్రుల చప్పట్లతో మారుమోగిపోయింది. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్యామ్ నగర్ నందు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా స్కూలు చిన్నపిల్లలు అలాగనే టీచర్స్ చాలా ఆనందంగా జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగనే ఎక్స్ మినిస్టర్ శిల్పా మోహన్ రెడ్డి సతీమణి గారికి, అలాగనే ఎక్స్ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి సతీమణి నాయిని రెడ్డి గారికి, అలాగనే ఇక్కడ ప్రిన్సిపాల్ అనితా మేడం గారికి, అలాగనే పేరు పేరున ప్రతి టీచర్స్కు మరియు ఈ 26వ వార్డులో ఉన్నటువంటి మహిళలకు, ఇక్కడ ఉండే పిల్లలకు మా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మంచిగా జరుపుకొని మహిళలు ముందంజలో ఉండాలని, అందరూ కలిసి మహిళలను గౌరవించాలని, ప్రతి విషయంలో ప్రతి డిపార్ట్మెంట్లో మహిళలు ముందంజలో ఉండాలని, అలాగనే కలెక్టర్లు, లాయర్స్, డాక్టర్స్ ఇలా అందరూ మహిళలు ముందంజలో ఉండి మహిళలకు ప్రోత్సాహం, తల్లిదండ్రులు మహిళలను ఎక్కువ చదివించడానికి ఇష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యొక్క శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామ్ నగర్ నంద్యాల నందు ఈరోజు మేము మా స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఎందుకంటే స్త్రీ యొక్క ఉన్నతమైనటువంటి శక్తి అంటే ఏంటో తెలియాలి కాబట్టి పిల్లలకు పూర్వకాలం స్త్రీలు ఎలా ఉండేవాళ్ళు, ఈ రోజు వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు తెలియచేస్తూ, అలాగే స్త్రీ అంటే ఎట్లా ఉండాలి, కుటుంబానికి తను ఒక పిల్లలాగా ఉంటూ సపోర్ట్ గా ఉండాలి అని, మంచి గుణవంతులుగా ఉండాలని, మంచి మనసు కలిగి కుటుంబానికి తల్లిదండ్రులకు అందరికీ మంచి పేరు తీసుకొచ్చేలాగా మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేను మా స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ
చెప్పాము. సో కాబట్టి మా స్కూల్లో ఉన్నటువంటి బాలికలందరూ కూడా ఫస్ట్ ఫీమేల్స్ ఎవరైతే ఏ ప్రొఫెషన్స్ లోకి వచ్చినారో వాళ్ళందరూ కూడా కాస్ట్యూమ్స్ ద్వారా మా స్కూల్లో వాళ్ళ యొక్క ఉన్నతి గురించి వాళ్ళని ఇంట్రడక్షన్ చేసుకుంటూ పిల్లలకి అందరికీ కూడా జనరల్ నాలెడ్జ్ గా వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలని మేము ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ మహిళా సెక్రటరీ సౌజన్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాదుల సంఘం భవనంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా 3వ అదనపు జిల్లా జడ్జి అమన్నరాజా, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి తంగమణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు హుసేన్ బాషా పాల్గొన్నారు. సభను ఉద్దేశించి 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజా మాట్లాడుతూ మహిళా న్యాయవాదులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. వృత్తిపరంగా ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం ఎంత అవసరమని పేర్కొన్నారు. సీనియర్ అడ్వకేట్లు జూనియర్ మహిళా అడ్వకేట్లకు తగిన సూచనలు ఇస్తూ వారిని వృత్తిలో ముందుకు నడిపించాలని కోరారు. పని పట్ల అంకితభావంతో ఉండాలని, పెద్దలను మరియు సీనియర్లను గౌరవించాలని సూచించారు. ప్రధానంగా మహిళల పట్ల సమాజంలో మరియు పని ప్రదేశాల్లో గౌరవప్రదమైన వాతావరణం ఉండాలని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లాకు చెందిన మహిళా న్యాయవాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారితో పాటు కోర్టు మహిళా సిబ్బంది కూడా హాజరై వేడుకలను విజయవంతం చేశారు. కమిట్మెంట్ తోటి డెడికేట్ టు యువర్ ప్రొఫెషన్, రెస్పెక్ట్ ద సీనియారిటీ, రెస్పెక్ట్ ది లా, రెస్పెక్ట్ ది పార్టీస్, రెస్పెక్ట్ ది ఎల్డర్స్, రెస్పెక్ట్ ది ట్రెడిషన్. మన కష్టమైన గౌరవించండి. ఫస్ట్ మనల్ని మనం గౌరవించండి. ఎందుకంటే హౌ యూ విల్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. మీరు ఏ విధంగా అయితే ఎదుటి వ్యక్తి నుంచి ఒక రెస్పెక్ట్ కోరుకుంటున్నారో అదే రెస్పెక్ట్ ఎదుటి వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆటోమేటికల్లీ ఇట్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ ఎనర్జీ. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే వీఆర్ ఫీలింగ్ జెలస్. సపోజ్ ఇఫ్ వన్ అడ్వకేట్ ఈజ్ స్ట్రగ్లింగ్, doing hard work, representing good manner, we are criticizing that advocate. It's a very bad practice. Don't think like that. Encourage her. A little bit of comment, little bit of encouragement will give support to her. వారికి ఇంకా కొంచెం అలాంటి ఇన్హిబిషన్స్ ఏమైనా ఉంటే పోవడానికి అవకాశం ఉంటుంది, రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. I used to encourage the advocates, junior most advocates who are appearing in my court. I do not know what about the other my judicial officers, but I requesting my sister and brother officers encourage the junior friends, especially female advocates, because చెప్పిన constraints ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇన్హిబిషన్స్ ఉంటాయి, ఫోబియా ఉంటుంది. ఇవన్నిటిని కూడా కమ్అట్ కావాలి అంటే unless the officers encourage the junior officers, it's very difficult for them. నంద్యాల జిల్లా మహానంది మండలంలోని తిమ్మాపురం గ్రామంలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని వందలాది మంది చిన్నారులకు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వాతావరణ మార్పు వల్ల వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పరీక్షల అనంతరం అవసరమైన పిల్లలకు హాస్పిటల్ యాజమాన్యం తరపున ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ శిబిరం విజయవంతం కావడానికి పూర్తి సహకారం అందించిన మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీపీ భూపాల్ రెడ్డికి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామస్తులు ఈ సేవా కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తూ మారుమూల గ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.
నేను డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్, అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్, నంద్యాల్. సో ఇవాళ మనము తిమ్మాపురంలో ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపులో చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలు గుర్తించి వారికి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్ సహకరించినందుకు భూపాల్ రెడ్డి గారికి, మాజీ మండలాధ్యక్షుడు భూపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పొట్టకూటి కోసం నేపాల్ నుండి వచ్చి రాత్రింబవళ్లు కష్టపడుతూ గ్రామానికి కాపలా కాస్తున్న ఒక గూర్ఖా కుటుంబం నేడు రోడ్డు ప్రమాదం వల్ల రోడ్డున పడింది. నంద్యాల జిల్లా సిరివెల్లలో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఒక నిరుపేద కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టింది. ఆపరేషన్కు డబ్బులు లేక, తినడానికి తిండి లేక ఆ కుటుంబం పడుతున్న నరకయాతనపై మా ప్రత్యేక కథనం. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు విధుల్లో ఉన్న గూర్ఖా కృష్ణను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ కాలుకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అతడిని నంద్యాల పట్టణంలోని ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ సుమన్ కుమార్ వద్దకు తరలించారు. కృష్ణకాలు పరిస్థితి విషమంగా ఉండడంతో తక్షణమే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అయితే ఈ చికిత్సకు సుమారు 2 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలపడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నేపాల్ నుంచి వలస వచ్చిన కృష్ణకు భార్య దీప మరియు 3 చిన్నపిల్లలు ఉన్నారు. గ్రామంలో రాత్రిపూట కాపలా కాస్తూ గ్రామస్తులు ఇచ్చే 10-20 రూపాయలతోనే వారి జీవనం సాగేది. ఇప్పుడు ఇంటి పెద్ద మంచాన పడడంతో ఆ పిల్లల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. నేపాల్ నుండి పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చాము. నా భర్త రాత్రంతా కష్టపడితేనే మాకు గడిచేది. ఇప్పుడు ఆయన మంచానికే పరిమితమయ్యారు. తినడానికి తిండి లేదు, ఆపరేషన్కు డబ్బులు లేవు. మా పరిస్థితి చూసి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి నా భర్తను కాపాడాలని వేడుకుంటున్నాను అంటూ కృష్ణ భార్య కన్నీరు మున్నీరు అవుతున్నారు. కష్టకాలంలో ఉన్న ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి కృష్ణ ఆపరేషన్కు సహాయం అందించాలని కోరుతున్నారు. కృష్ణ అనే 33 ఏళ్ల యువకుడు అండి. తను వృత్తిరీత్యా గూర్ఖా జాబ్ చేస్తున్నారు. తను సిరివెల్ల గ్రామం నుంచి వచ్చారు ఇప్పుడు చూపించుకోనికి. అయితే ఆయనకు ఒక 2 వారాల ముందు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కారణంగా ఆయనకు కుడి మోకాలు దెబ్బతింది. ఆ తర్వాత తను లేచి నిలబడలేకపోయాడు, మరియు ఆయన వృత్తి కూడా చేసుకోలేకపోయాడు ఆ తర్వాత. సో 2 వారాల తర్వాత ఇక్కడికి వచ్చాక మేము పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ మోకాలు లోపల ఉండే లిగమెంట్ అవల్షన్ ఇంజురీ అని అది నిర్ధారించబడింది. అయితే దానికి ఆయన తిరిగి మళ్ళీ ఆయన వృత్తిని తిరిగి కొనసాగించాలంటే ఆ లిగమెంట్ రీపేర్ చేసుకోవాలి. దానికి గాను ఆర్థ్రోస్కోపీ విధానం ద్వారా సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీనికి మామూలుగా అయితే సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే మా వంతుగా హాస్పిటల్ తరఫున అందులో ఇంప్లాంట్ కాస్ట్ను తగ్గించుకొని చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆయనకి సర్జరీ అయితేనే పూర్తిగా మోకాలు తిరిగి నార్మల్ స్థితికి రాగలుగుతుంది. సో ఆయన జీవనాధారం అనేది నిలబడుతుంది. ఆయన ప్రస్తుతం గూర్ఖా జాబ్ చేస్తున్నాడు. అంటే ఈ వృత్తిలో తనకి ఎక్కువగా నడిచేది ఉంటుంది, నిలబడి పనిచేసేది ఉంటుంది. కాబట్టి ఆయన మోకాలు మళ్ళీ పూర్తి నార్మల్ స్థితికి రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం సార్, నా పేరు దీప, నా భర్త పేరు కృష్ణ. గూర్ఖా పని చేస్తారు. నేపాల్ నుంచి వచ్చినాం మేము. ఆ ఇంటికి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి సంసారం చేసుకుంటున్నాం. యాక్సిడెంట్ అయింది. వాళ్ళు పోయినారు కారు వాళ్ళు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినాం. 1.5-2 లక్షలు అడుగుతున్నారు. ఆపరేషన్ చేయాలి. అంత డబ్బులు నా దగ్గర లేదు సార్. అందరూ కొంచెం హెల్ప్ చేసి మాకు సాయం చేయండి సార్. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. వేదికపై గౌరవ అతిథులుగా కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, సెక్రటరీ విజయ్ కుమారి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ప్రగతిరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, డాక్టర్ ఉదయ్ శంకర్ మరియు డాక్టర్ సత్యవతి ప్రముఖులు ఆశీనులైనారు. ఈ సందర్భంగా జడ్జి తంగమణి మాట్లాడుతూ మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
శారీరక మానసిక దృఢత్వం ఉన్నప్పుడే మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల స్వాగత నృత్యంతో కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మహిళా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ విద్యార్థులు వారిలా వేషధారణ చేసి వారి పోరాట పటిమను ప్రతిబింబించేలా నిర్వహించిన ఫ్యాషన్ పీరియడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాట్స్ కానీ, ఫేస్బుక్లు కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు తెలుసో తెలియక వాళ్ళ ఏజ్ ప్రభావం చేతనో ఒక చిన్న సమస్యలో ఇరుక్కున్నట్టయితే దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఒక తప్పు చేస్తాం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తాం. ఇట్లా తప్పులు పరంపర జరిగిపోయి ఆ తప్పుల్లో నుంచి బయటికి రాలేకుండా కూరుకుపోయి ఏదో ఒక రోజున ఆత్మహత్యకు దారి తీసే పరిస్థితులు కల్పించుకుంటున్నాం. వాటి నుంచి మనం అవేర్నెస్ గా ఉండాలి. ఇప్పుడు AI సిస్టమ్ వచ్చేసింది, తలలు తీసేసి వేరే వాళ్ళు తలలు పెట్టారో ఈ అమ్మాయి అంటే నమ్ముతుంది ప్రపంచం. ఏమంటే దేన్ని మనం క్వశ్చన్ చేయాలి, దేన్ని మనం నమ్మకూడదు అనే ఆలోచన ఎవరికి లేదు. అదో ఫలానా అమ్మాయి ఇట్లా మ్యూట్ గా ఉంది, ఇలా వస్త్రధారణ చేసింది అంటే నమ్ముతారు. కాబట్టి వాటన్నిటికీ నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు పోవాలి. మనం ఉపయోగించుకున్నటువంటి ఇంటర్నెట్ వ్యవస్థ కూడా మన ఎడ్యుకేషన్ కి ఎంత ఉపయోగము, మన మంచికి ఏ విధంగా ఉపయోగము, మన కళాశాలకు ఎంత మంచి పేరు తెస్తున్నాము, తల్లిదండ్రులకి ఏ విధంగా మంచి పేరు తెస్తున్నాము, వాళ్ళు ఎంత నమ్మకంతో మనల్ని కాలేజీలకి స్కూళ్ళకి పంపిస్తున్నారనేది ప్రతి క్షణము విద్యార్థిని గుర్తు పెట్టుకోవాలి. పేపర్లో చూస్తుంటాం, ఫలానా కళాశాలలో ర్యాగింగ్ వల్ల చనిపోయారు, ఫలానా కళాశాలలో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా మనం చదువుతా ఉంటే ఎంత బాధ కలుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కూడా వీటన్నిటికి కూడా బాధ్యత వహించాలి, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. తెలియని వయసులో వాళ్ళు చేసే తప్పు వాళ్ళ జీవితాంతం బాధపడే విధంగా ఉండకూడదు. మేనేజ్మెంట్ పాత్ర ఏముంది దీంట్లో? ఒక అమ్మాయి యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్తుంది, నేను తెలిసి తెలియని వయసులో తప్పు చేశాను, అతను నా ఫోటోలు తీసుకొని మళ్ళా అదే తప్పుని నాతో చేయిస్తున్నాడు, చెప్పుకుందామంటే నేను హాస్టల్లో ఉన్నాను, తల్లిదండ్రులేమో ఎక్కడో దూరంగా ఉన్నారు, ఇది చేయడం తప్పు అనేది నాకు తెలియదు అనేది అమ్మాయి చెప్తుంది. తెలియని వాళ్ళకి తెలియజేయడమే మన విద్యా వ్యవస్థలో ఒక భాగం. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ కి చెప్పుకోవచ్చు, వాళ్ళ మేడమ్స్ ఉంటారు, మేడమ్స్ చెప్పుకోవచ్చు, ఎవరు లేకపోతే పోలీస్ వ్యవస్థను ఆశ్రయించవచ్చు. అదో ఫలానా అబ్బాయి నన్ను ఈటింగ్ చేస్తున్నారు, ఫలానా అబ్బాయి నా ఫోటోలు తీసుకుని బెదిరిస్తున్నారు, వెంటనే చర్య చక్కగా తీసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు అనేది మహిళలకే ఎక్కువగా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. మనం బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాలు IPC, CRPC ఇవన్నీ వెళ్ళిపోయినాయి, కొత్త చట్టాలు వచ్చినాయి. మరీ మహిళలకు మంచి మంచి చట్టాలు వచ్చాయి. ప్రతి జిల్లాలోనూ మహిళా కోర్టులు వచ్చాయి. మహిళా కోర్టులని, మహిళా కేసుల్ని సత్వరంగా పరిష్కారం చేయడానికి వితిన్ 3 months, వితిన్ 6 months ఒక మహిళలకు జరిగినటువంటి అన్యాయాన్ని మనము తీర్పుల ద్వారా త్వరితగతిన వాళ్లకు న్యాయం చేయడానికి. అదే విధంగా పోక్సో కోర్టులు, చిన్న అమ్మాయిలు, మైనర్ అమ్మాయిలు, వాళ్ళ మీద జరిగేటువంటి రేపులు గాని, అఘాయిత్యాలు గాని, భౌతిక దాడులు గాని వెంటనే ఆ కేసులు టేకప్ చేశారు. మరీ ముఖ్యంగా ఆ కేసుల్లో ఉండేటువంటి జడ్జిలు, ఆ కోర్టులు నిర్వహించే వాళ్ళు కూడా మహిళా జడ్జిలే ఉండాలి. మహిళలకు న్యాయం చేయాలి అంటే వాళ్ళ విచారణ పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. ముద్దాయి ఎక్కడ కనబడరు. అమ్మాయికి, చిన్న అమ్మాయి సాక్ష్యం చెప్పాలా, కోర్టులోకి వస్తుంది, ఎదురుగా ముద్దాయి ఉంటే భయపడిస్తాడు, రాజకీయంగాను డబ్బుల పరంగా. పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థ శ్రీ సంకల్ప పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మహిళా సాధికారతను చాటుతూ విద్యా సంస్థ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు వినూత్న రీతిలో ఆటల పోటీలు నిర్వహించారు. రోజువారీ పనులతో బిజీగా ఉండే మహిళలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఆట పాటలతో ప్రాంగణమంతా సందడి నెలకొంది. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. నేటి తరం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దివంగత జాతీయ అవార్డు గ్రహీతలు ఎంఆర్ గోవిందారెడ్డి మరియు ఆర్సి కంబగిరి రాజుల జ్ఞాపకార్థం నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 11వ జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రముఖ చిత్రకారులు చిత్తలూరి రాంప్రసాద్, చింతలపల్లె కోటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా నలుమూలల నుండి సుమారు 180 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి చిత్రాలను అద్భుతంగా గీశారు. చిత్రకళా రంగంలో విశిష్ట సేవలు అందించిన సీనియర్ చిత్రకారులు సిఎం శ్రీనివాసులు విజయ్ ఆర్ట్ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. పోటీలలో విజేతల వివరాలు: ప్రథమ బహుమతి ఎల్ విరాట్, ద్వితీయ బహుమతి కె గణేష్, తృతీయ బహుమతి ఆర్ రోహిత్. వీరితో పాటు మరో 10 మంది విద్యార్థులకు స్పెషల్ జ్యూరీ అవార్డులు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు సృజనాత్మకతను వెలికితీసి చిత్రకళలో కూడా రాణించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ప్రభాకర్, రామిరెడ్డి మరియు పలువురు చిత్రకారులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చిత్రాన్ని, పోర్ట్రేట్ చిత్రాన్ని చిన్నారులకు వేయమని చెప్పాము. ఈ చిత్రాన్ని దాదాపు పిల్లలు 150 మంది పైగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినారు. ఇవి ఈ 11వ జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలు. ఇవి ఎందుకు వేస్తున్నాం అంటే జ్ఞాపకార్థం ఎంఆర్ గోవిందారెడ్డి జాతీయ అవార్డు గ్రహీత, తర్వాత ఆర్సి కంబగిరి రాజు గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. వారు చిత్రకళ చేసిన సేవలకు గాను ఈ చిత్రకళ లేఖన పోటీలు 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహిస్తున్నాము. పిల్లలు కూడా బాగా వస్తున్నారు. ఇవన్నీ ఈ పిల్లలకు మనకు బాగా తెలియాలని మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహాతల్లి సుబ్బలక్ష్మి గారి చిత్రాన్ని వేయడం జరిగింది. వీళ్ళందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలామంది వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు పిల్లల్లో దాగి ఉన్న డ్రాయింగ్ కళను వెలికి తీయాలన్న ఆలోచనతో ఆ రోజులలో ప్రముఖ చిత్రకారుడు ఆర్సి కంబగిరి రాజు గారు, వారు పేరుగాంచిన చిత్రకారుడు, రిటైర్డ్ డ్రాయింగ్ మాస్టర్ మరియు రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత. మరి ఆయన చేసిన సేవలు గుర్తుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి కీర్తిశేషులు ఎంఆర్ గోవిందరెడ్డి గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, వారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. మరి ఆయన మనసులో ఒక మంచి ఆలోచన కలిగి కంబగిరి రాజు గారి పేరిట పిల్లల్లో దాగి ఉన్న కళను బయటికి తీయాలన్న ఆలోచన 11 సంవత్సరాల కిందట మీరు డ్రాయింగ్ మాస్టర్సు మాకెంతో గణితంలో ఎంతో సహాయక సహకారాలు అందించినారనే ఉద్దేశంతో మీ తరఫున ఒకటి మంచి అవార్డు పెడతాము, ఎవరైనా మంచి ఆర్టిస్ట్ ఉంటే చూడండి అని చెప్పినప్పుడు వారికి కంబగిరి రాజు సార్ గారిని చెప్పడము, వారి పేరుతో కొంత మొత్తం మాకు ఇవ్వడము, ఆ మొత్తాన్ని బ్యాంకులో వేసి వచ్చిన మొత్తంతో వడ్డీ మొత్తంతో ప్రతి సంవత్సరము జరపడం జరిగింది. పోయిన సంవత్సరం 10 సంవత్సరాలు చాలా ఘనంగా జరిపించినారు. పిల్లలకు కూడా మధ్యాహ్నం భోజన వసతి కూడా ఏర్పాటు చేసినాము. ఈ సంవత్సరం 11వ సంవత్సరము. ఈ సంవత్సరము మేము బంగారు వెండి పథకాలు ఇవ్వాలంటే చాలా ఆ డిపాజిట్ చాలా కొంచెం ఇబ్బందిగా అయింది. అయినా మా కమిటీ మెంబర్స్ అంతా కలిసి తలా ఇంత మళ్ళా డబ్బులు వేసుకొని ఆ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.